గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త చిత్రం పెద్ది కోసం అద్భుతమైన శారీరక మార్పు చేపట్టారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఆకట్టుకోనుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. రామ్ చరణ్ తన 16వ చిత్రం పెద్ది కోసం పూర్తిగా కొత్త రూపంలో సిద్ధమయ్యారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా గ్రామీణ నేపథ్యంలో అద్భుతమైన కథాంశంతో ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ సమీపంలో నిర్మించిన విశాల గ్రామీణ సెట్ లో జరుగుతున్న షూటింగ్ లో రామ్ చరణ్ తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకర్షిస్తున్నారు. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి స్టార్లు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, దర్శకత్వం, రత్నవేలు, సినిమాటోగ్రఫీ ఈ సినిమా దృశ్యపరంగా అద్భుతంగా ఉంటుందని అంచనా. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం చేసిన కఠిన శిక్షణ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. 2026 మార్చి 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. కాంతారా చాప్టర్ 1 నుంచి సంచలన అప్డేట్ వచ్చేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మేకింగ్ వీడియోతో అంచనాలు పెంచిన ఈ సినిమా థియేటర్లలో మరోసారి సందడి చేయనుంది. కన్నడ సినిమా కాంతారా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రూపొందింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో చిత్ర బృందం కఠోర శ్రమ, అద్భుతమైన సెట్స్, కథ లోతును వెల్లడించింది. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కడంబ రాజవంశం నేపథ్యంలో సాగుతూ భూతకోల సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తోంది. అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రిషబ్ శెట్టి, నాగసాధవ్గా కనిపించనున్న ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని అంచనా. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్, నిర్మాత స్వప్న దత్ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సినీ పరిశ్రమను వేధిస్తున్న పైరసీ సమస్యపై చర్చించారు. సీఎం పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం సౌహార్దపూరితంగా జరిగింది. హైదరాబాద్ లోని సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక సమస్యపై చర్చ జరిగింది. నటుడు దుల్కర్ సల్మాన్, నిర్మాత స్వప్న దత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పైరసీ వల్ల సినిమా రంగం ఎదుర్కొంటున్న నష్టాలను వివరించారు. సినిమాలు విడుదలైన వెంటనే అక్రమంగా ఆన్లైన్ లో చేరడం, ఆదాయానికి గండిపడ్డం వంటి సమస్యలను వారు ముందుకు తెచ్చారు. ఈ సమస్యలు పరిశ్రమకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వారి ఆందోళనలను ఓపికగా విని పైరసీ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందుతుందని ధైర్యం తెలిపారు. ఈ సమావేశం సానుకూల ఫలితాలను ఇవ్వనుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.